ఎస్ఐ సృజన్ గారికి మనం డైరెక్ట్ కాల్ మాట్లాడదాం, ఒక్కసారి వారితో మాట్లాడదాం ఏమంటాడు అనేది. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి, సార్ ఎస్ఐ సృజన్ గారా సార్ మాట్లాడేది? అవునవును నేనే సార్ నా పేరు ఉపేందర్ సార్, నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా ఈ సిగ్నేచర్ స్టూడియో ఆఫీస్ నుంచి. నమస్తే అండి, చెప్పండి సార్ ఇది ఏదైతే మన నోముల పాండురంగం గారి విషయంలో ఇది మన యాకస్వామి గారి మీద ఇంకోటి రవికిషోర్ గారి మీద ఎఫ్ఐఆర్ అయిందట కదా సార్, 2-3 రోజులు. 6 మీద అయింది ఎఫ్ఐఆర్. అవును సార్, అదే కానీ A1 A2 వీలే కదా. అవునవును మరి ఎఫ్ఐఆర్ అయి దాదాపు 2-3 రోజులు అవుతుందంట, మరి ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చింది సార్? దాని మీద ఇప్పుడు అతను ఏదైతే చెప్పాడో ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కిడ్నాప్ చేశాడు అని కదా, దాని మీద ఆల్రెడీ కాల్ డేటా పెట్టాము, ఎవిడెన్స్ చేస్తున్నాం. అంటే ఎవిడెన్స్ లేనిదే ఎఫ్ఐఆర్ చేసిరా సార్? ఎవిడెన్స్ లేనిదే ఎఫ్ఐఆర్ చేసిరా సార్? మనం పిటిషన్ బట్టి తీసుకుంటాం కదా, అది కాగ్నిజబుల్ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తాం సార్. తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేశాక ఎవిడెన్స్ ఒకవేళ మ్యాచ్ అయితే సార్ మీ గురించి మేము మ్యాచ్ కాకపోతే దాన్ని క్లోజ్ చేస్తాం. సుజన్ సార్ మీ గురించి మేము చాలా బాగా విన్నాము. మీరు ఏదైతే ₹1 అవినీతిని కూడా మీరు సహించబోరు, లేదంటే మీ దగ్గర వచ్చిన కేసులలో నిమిషాలలో రిమాండ్ చేసి పంపిస్తారని కూడా మీ దగ్గర గుడ్ రిపోర్ట్ బాగానే ఉంది సార్. అయితే ఇది మన టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి పిటిషన్ వచ్చిన 2-3 అవర్స్కే ఎఫ్ఐఆర్ చేయడం, లేదా నెక్స్ట్ డేనే రిమాండ్ చేయడం. అదే అవును సార్, వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కదా, వాళ్ళ మీద క్లియర్ కట్ ముందు ఎవిడెన్స్లు ఉంటాయి. కానీ వీళ్ళ అదే దూకుడు వీళ్ళ మీద కూడా సార్ అదే దూకుడు వీళ్ళ మీద కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పడం కాదు, స్థానిక ప్రజలు ఏందనంటే వేరే మెసేజ్ పోతాయి కదా సృజన్ సార్. వీళ్ళు ఏందనంటే కాంగ్రెస్ కార్యకర్త లెక్క పని చేస్తున్నారు, వాళ్ళకి అల్లువాలు వేసుకోవచ్చు కదా అని అంటారు. ఇదే అది రాంగ్ అండి, అది రాంగ్. మేము ఖచ్చితంగా దాని మీద 100% యాక్షన్ తీసుకుంటాము సార్. అది ఇప్పుడు మేము అది ఇప్పుడు సీసీ ఫుటేజ్ అంతా ఆల్రెడీ అంత వెరిఫికేషన్ లో ఉంది. 100% దాని మీద 100% యాక్షన్ ఉంది. లేదంటే చెప్పండి సార్, మీరు వీళ్ళ మీద రిమాండ్ కు పోనీయకుండా ఎవరైనా పెద్ద మనుషులు అడ్డుకుంటున్నట్టయితే వాళ్ళ పేర్లు చెప్పండి, పర్లేదు. మీ ఎమ్మెల్యే పేర్లు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అటువంటి రకమైన మీకు పైన ఒత్తిడి ప్రెజర్స్ ఉంటే చెప్పండి. లేదు అస్సలు అలాంటిది లేదు. ఎవరికి మేము తలొగ్గే ప్రసక్తే లేదు. కాకపోతే ఏంటంటే దాని మీద ఎవిడెన్స్ కలెక్షన్ ఇప్పుడు అదే సిడిఆర్ మ్యాచ్ అవ్వట్లేదు, దాని మీద చూస్తున్నాము. ఇతను ఎవరైతే కిడ్నాపర్స్ ని అని కొట్టుకుంటా తీసుకొచ్చారని అంటున్నారో అది సిడిఆర్ మ్యాచ్ అవ్వట్లేదు ఫస్ట్. ఓకే, మ్యాక్స్ ఈ ఎవిడెన్స్ లేదంటే ఈ రిమాండ్ పంపే ఈ మ్యాక్స్ ఎంత టైం పట్టొచ్చు సార్? ఇప్పుడు మనకి ఎవిడెన్స్ కరెక్ట్ గా ఒక 2 days లో నేను చెప్పేస్తాను. 2 days లో మొత్తం ఇదంతా సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేస్తాను. అంటే పైనుంచి మీ ఎమ్మెల్యే గారి నుంచి మీకు సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదేమో, అంటే దానికోసం ఇట్లా వెయిట్ చేస్తున్నారు. ఎట్లా తప్పుగా మాట్లాడుతున్నారండి సార్? అంటే ప్రజలు అనుకున్నదే చెప్తున్నాం సార్. అది మీరు చెప్పాలి కదా, మీరు చెప్పాలి. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కేసులు పెట్టాం కదా, మాకు ఏది వస్తే ఇప్పుడు మీరే ఏదైనా ఎవిడెన్స్ తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు సార్ ఎవిడెన్స్ విషయం దగ్గర చూడండి, ఈ రకమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులకు సంబంధించింది అయితే ఒక విధంగా ఎట్లా అంటే గంట ముందే పిటిషన్ వస్తుంది, గంట తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది, నెక్స్ట్ డేనే టీఆర్ఎస్ కార్యకర్తలు జైలుకి వెళ్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా శాలువాలు వేసుకొని కండువాలు వేసుకొని ప్రెస్ మీట్లలో ఉంటూ వాళ్ళ వెహికల్స్ పొద్దున్న తెల్లారు లేస్తే మండల ఆఫీసులలో వాళ్ళ వెహికల్స్ ఉంటుంది, ఎమ్మెల్యే కాన్వాయ్లో వాళ్ళ వెహికల్స్ ఉంటుంది. అరే నన్ను కిడ్నాప్ చేసిరు, 4 రోజులుగా నన్ను నా భార్యను చిత్రవద హింసించిరని చెప్పి స్వయంగా మనిషి ముందుకొచ్చి చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ 3 రోజులు అవుతుంటే కూడా దీనికి రిమాండ్ వెళ్లకుండా చీకటి వ్యవహారంలో ఉంటూ షాడో ఎమ్మెల్యే అయినటువంటి విజేందర్ రెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే అయినటువంటి ఝాన్సీ రెడ్డి, అసలు ఎమ్మెల్యేనో కాదో తెలియని డైలమాలో ఉన్నటువంటి యశస్విన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాని క్లియర్ కట్గా చెప్పగానే చెప్పి మీరు పాలకుర్తి ప్రజలకు స్పష్టంగా అర్థం చేసినట్టు ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. చేసిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పు ఒప్పుకుంటారా? ఎట్లయినా ఒప్పుకుంటారా? లాస్ట్కి వచ్చి నా 12 ఎకరాలు ఏదైతుందో అది ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోయారు 21 నాడు. తీసుకుపోయి ఏదైతే ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకుపోయేటప్పుడు మా భార్య ఒక్కదాన్ని తీసుకుపోయారు. ఆవిడ పేరే ఉంది కాబట్టి ఆమెను తీసుకుపోయారు. నా పక్కకి యాకస్వామి తర్వాత ఇంకో 3 కూడా నిలబడ్డారు. ఆ కారాన్ని కూర్చోబెట్టి ఏదైతే వాల్వో కార్ ఉందో ఆ వాల్వో కార్ని నిలబెట్టేసి కూర్చోబెట్టేసి తీసుకుపోయి ఎప్పుడైతే 11:30 మేము చేరినాం ఎంఆర్ఓ ఆఫీస్కు. 11:30 చేరినప్పుడు బిఫోర్ లంచ్ అయిపోతా రిజిస్ట్రేషన్ అని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇది గమనించండి, మీరు అందరూ కూడా గమనించండి. మేము మా దగ్గర
ఉన్న సెల్ ఫోన్లు తీసుకోవడం జరిగింది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఒక ధైర్యం ఏంటంటే ఏదైతే మా పట్టాదారు పాస్బుక్ ఉందో మా భార్య పేరు ఉందో అది ఇప్పటి వరకు కూడా మా దగ్గరనే ఉంది. ఓకే. అసలు ఎంఆర్ఓ గారు అసలు పట్టాదారు పాస్ పుస్తకం కానీ పట్టా పాస్బుక్ మీ దగ్గర మా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. నేను చూపెట్టమంటే కూడా చూపిస్తే అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు. పట్టాదారు పాస్ పుస్తకము లింకు డాక్యుమెంట్స్ ఎవ్వరు ఖరీదు చేసిన ఇప్పుడు వీళ్ళ మీద ఏదైతే యాకస్వామి రవికిషోర్ మీద ఎఫ్ఐఆర్ అయ్యి 2-3 రోజులు అవస్థ ఉంది కదా, మీరు ఈ 2-3 రోజుల తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేయడం కానీ ఆ కేసు అప్డేట్ అడిగే ప్రయత్నం చేసిరా మీరు? అసలు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నాకు ఇల్లు చూపిస్తావా అంటే తీసుకుపోయి ఏదైతే నన్ను నిర్బంధించిన రిజిస్ట్రేషన్ తర్వాత దానికంటే ముందు తర్వాత ఏం జరిగిందండి? మమ్మల్ని 11:30 ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయిన తర్వాత అక్కడ బిఫోర్ లంచ్ అయిపోద్దని చెప్పేసి అన్నారు. తర్వాత మా భార్యను ఒకదాన్ని తీసుకుపోయి ఏదైతే నన్ను మాత్రము కార్లోనే ఉంచారు, నా పక్కకు ఒక నలుగురిని వాళ్ళ ఎవరైతే అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంచేసి రవికిషోరు, యాకస్వామి, తర్వాత ఇంకొక ఎవరు కూడా తీసుకుపోయి లోపల తీసుకుపోయి మా భార్యను ఒక్కదాన్ని తోలుకొని పోయారు. ఎవరు మా ఆమె తరఫున ఎవరు లేరు, ఒకటే పోయింది. తీసుకుపోయి బిఫోర్ లంచ్ అయిద్దాన్ని అనుకున్న వ్యక్తి ఎందుకు చేయలేదని తీరా ఆలోచిస్తే నేను మాకు ఒక ధైర్యం ఉండే. ఎంఆర్ఓ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టం ప్రకారము ఏదైతే ఉందో మా దగ్గర పట్టాదారు పాస్ పుస్తకము వెంట లేదు. వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చినా కానీ ఎంఆర్ఓ గారు చెయ్యరు, ఇది ఎట్లా ఆగిపోతాయనే ఉద్దేశంతోనే అదొక్క ధైర్యంతో ఉండే. కానీ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏం డ్రామా చేసిర్రు, ఏమైంది, అతన్ని ఎట్లా మేనేజ్ చేసుకురు నాకు తెలియదు. ఎంఆర్ఓ గారికి ఇప్పుడు కూడా నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా, సార్ మీరు మాకు ఒకటే చెప్పండి, అసలు పట్టాదారు పాస్ పుస్తకము లేకపోతే లింక్ డాక్యుమెంట్ వితౌట్ చూడకుండా మీరు ఎట్లా చేస్తారో, ఒకవేళ కావాలంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఒరిజినల్స్ మా దగ్గరనే ఉన్నాయి, మీరు ఏం చూసి చేసిరో మాకు ఇప్పుడు కూడా మాకు సమాధానం కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మిమ్మల్ని కూడా పార్టీ చేస్తాం సార్, కంపల్సరీ దానికి అంటే ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎట్లయితుంది ఇది? అది కావాలి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని కూడా మేము పార్టీ చేస్తాం సార్, మాకు న్యాయస్థానంకు వెళ్ళాము, సరి అయిన మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. తర్వాత 4:30 నుంచి 5 సుమారు 4:30-5 గంటలకు వాళ్ళు లోపల కుమ్ముక్కైన సంగతి నాకేం తెలియదు కానీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా భార్యని అడిగితే ఏమంటే వాళ్ళు ఏం చెప్పారంటే అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, సంతకాలు పెట్టి తంబు తీసుకురు అంటే మరి నీ దగ్గర పాస్బుక్ అడగలేదా అంటే మొదలు అడిగిరు, ఆ బిఫోర్ లంచ్ అడిగిన తర్వాత అడగలేదు మరి అని చెప్పేసి అడిగించి 5 గంటలకు సుమారు 5 గంటలకు బయటకు వచ్చేసినాక మమ్మల్ని మళ్ళీ జనగాంలో ఎక్కడైతే నిర్బంధించారో ఆ రవి అనే ఇంట్లో అక్కడికి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత సుమారు మమ్మల్ని 10 గంటలకు ఇక్కడి నుంచి తరలించి ఎక్కడ అంటే కాజీపేట ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఇద్దరిని కూడా మమ్మల్ని వదిలిపెట్టి అనాథులుగా వదిలిపెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు నిష్క్రమించడం జరిగింది. ఓలో కార్ అప్పటి వరకు వారి దగ్గర ఉండేనా? వాల్వో కార్లా కాదు, ఇన్నోవా కార్లా తీసుకొచ్చారు. అక్కడ ఏది ఇన్నోవా కార్? ఇదే ఇన్నోవా కార్లా కాజీపేట రైల్వే స్టేషన్ కు తీసుకుపోయారు. కావాలంటే ఎస్ఐ గారు చెప్తున్నారు కదా, ఏదైతే వాళ్ళు ఈ కారు తీసుకుపోయి మా కాజీపేట రైల్వే స్టేషన్ వదిలిపెట్టింది కూడా అక్కడక్కడ ఏదైతే టోల్ గేట్స్ ఉంటాయి కదా అన్ని ఫోటోలు కలెక్ట్ చేసుకోండి, మమ్మల్ని ధర్మపురం నుంచి తీసుకొచ్చింది కూడా ఆ కార్లో తీసుకొచ్చిరా లేదా కలెక్ట్ చేసుకోండి, మమ్మల్ని కంపల్సరీ అక్కడ జరిగిన కిడ్నాప్ 100% మాకేం అవసరం లేదు, ఎవరి మీద తప్పు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఉన్నట్టుగా మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము ఈ స్టూడియో కూడా రావడం జరిగింది. మాకు కనీసం ఇప్పటికైనా కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా 12 ఎకరాలు మాకు తిరిగి ఇప్పియాలి, లేకపోతే మేము అనాథలం అయితే నిందితులకు శిక్ష పడాల్సిందే, నిందితులకు శిక్ష పడాలి. ఇంకొకటి ఏమంటే ఇట్లాంటి వ్యక్తులను ఒకసారి శిక్షిస్తే మళ్ళీ నాలాంటి అభాగ్యులకు ఇంకెవరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి నేను ఏదైతే చూడండి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి కేసులో చాలా సెన్సిటివ్ అయిన కేసులలో సత్వర న్యాయం కల్పిస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల తరపున ఒక నమ్మకం కలుగుతుంది తప్ప అధికార పక్షానికి కొమ్ము కాసి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల మోచేది నీళ్ళు తాగుతున్నానే ఒక పదాలు మీ మీద రానివ్వకుండా మీరు రాజకీయ పార్టీలకు వ్యత్యాసంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. పాండురంగ్ గారు, మీరు చేస్తున్న ధర్మ పోరాటంలో మీ తోటి మేము ఎంత దూరమైనా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఉంటుంది, మీకు న్యాయం జరిగేంత వరకు మా వంతుగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం.
మరీ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం. చూడండి మిత్రులారా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని గారు ఆడుతున్న నాటకం అంతా కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పాలకుర్తి ప్రజలు గమనించాల్సింది ఉంది. వీళ్ళ వ్యాపారమే అది. అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకుంటా భూములు అమ్మడం, లేదంటే భూములు ఎవరైతే ఇవ్వని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో ఇటువంటి వీళ్ళ అధికార పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళందరినీ బెదిరించడం, ప్రోద్బలానికి గురి చేసి ఈ రకంగా భూదందా చేస్తున్నటువంటి ఝాన్సీ యశస్విని రెడ్డి గారికి రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజల స్థానం ఉండబోదు. ప్రజలు తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.